ఓకే. స్టార్ట్ చేద్దాం ఇంకా. సో, ఇప్పుడు ఈరోజు మనము ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ సర్టిఫికేషన్‌కి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఓకే. సో, ఇది నేను మీకోసం ప్రిపేర్ చేసిన రెపో అన్నమాట. ఇది పబ్లిక్ రెపో. మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే. దీంట్లో నోట్సెస్ మొత్తం డయాగ్రామ్స్ అన్నీ వేసి పెట్టింటాను. చూసుకోండి. ఓకే. సో, మన ఫస్ట్ వచ్చేసి కోర్ సిలబస్ చూద్దాం. ఓకే. ఇదేంటంటే ఈ గిట్‌హబ్ రెపోలో ఏడబ్ల్యూఎస్ నోట్స్ కోర్ సిలబస్ అనే దాంట్లో నేను డాట్ ఎండి అనే ఫైల్‌లో రాశానన్నమాట దీన్ని. సో, మీకే ఈజీగా రీడబుల్‌గా ఉంటది. సో, మన ప్రిపరేషన్ వచ్చేసి మెయిన్ పర్పస్ ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవడం. సో, ఇది 50 అవర్స్ అంటే జస్ట్ పెట్టాను అలా. అది ఎంతవరకు పోతుందో మనకు తెలీదు. సో, గోల్ వచ్చేసి మనం ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేసి, సర్వీసెస్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోవాలి. డిప్లాయ్‌మెంట్స్ అవన్నీ ఎలా చేస్తాము యూజింగ్ ఆటోమేషన్ వే అది నేర్చుకోవాలన్నమాట. సో, మనము థియరీ మొత్తము డిస్కస్ చేస్తాము. ప్లస్ ప్రాజెక్ట్స్ చేస్తామన్నమాట 2. ఓకే. సో, నేను ఇక్కడ 21 మాడ్యూల్స్‌గా డివైడ్ చేశాను. ఈ కోర్ సిలబస్ అనే 00 అనే ఫైల్‌లో 21 మాడ్యూల్స్‌గా డివైడ్ చేశాను ఒక్కొక్క టాపిక్‌ని. ఓకే. సో, 21 మాడ్యూల్స్‌గా. సో, మనం ఈరోజు ఇది ఒకసారి చెక్ చేయండి మీరు కూడా కోర్ సిలబస్ మీకు అర్థమవుద్ది. మనం ఈరోజు మాడ్యూల్ 1 కవర్ చేస్తాం. మాడ్యూల్ 1లో ఈ టాపిక్ ఐపీ అడ్రస్ అండ్ సబ్నెట్స్ ఈ టాపిక్ నెక్స్ట్ దాంట్లో వస్తుంది. ఈ టాపిక్ ప్లస్ విపిసి రెండు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి వచ్చేసి ఈ టాపిక్స్ అన్ని కవర్ చేస్తాను అనమాట. ఇంట్రడక్షన్ క్లౌడ్ కంప్యూటింగ్, డిఫరెన్స్ ఫర్ ఆన్ ప్రెమిసెస్ వర్సెస్ క్లౌడ్, అజూర్ కి ఏడబ్ల్యూఎస్ కి డిఫరెన్స్ ఏంటి, మళ్ళా ఏడబ్ల్యూఎస్ రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్లలో కూడా అడుగుతారు. సో, ఇది మెయిన్ గా డిస్కస్ చేస్తాము. మనకి షేర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో, దాని ఐసోలేషన్ గా ఎలా మనం యూజ్ చేయాలి అనేది డిస్కస్ చేస్తాము. ఓకే. సో, ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్కి వెళ్తే ఇక్కడ మనం ఏడబ్ల్యూఎస్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ మనం ఏడబ్ల్యూఎస్ కాదు, ఏడబ్ల్యూఎస్ అయినా అజూర్ అయినా జీసీపీ అయినా ఏ క్లౌడ్ అయినా క్లౌడ్కి మనం మూవ్ అవుతున్నామంటే మనకి 2 పర్పసెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి కాస్ట్ సేవింగ్ అనమాట. సెకండ్ వచ్చేసి రెడ్యూసింగ్ గో టు మార్కెట్ టైం అనమాట. కాస్ట్ సేవింగ్ అంటే ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఏ కంపెనీకి సంబంధించిన సర్వర్స్ వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. దానికి కావాల్సిన కరెంట్ బిల్లు, దానికి కావాల్సిన జనరేటర్స్ అవన్నీ మెయింటైన్ చేయడానికి వాళ్ళకి హ్యూజ్ అమౌంట్ పట్టే మంత్లీ మంత్లీ బేసిస్, ఇయర్లీ బేసిస్ పట్టేదన్నమాట. ఇప్పుడు క్లౌడ్ వచ్చేసరికి స్టార్టప్ కంపెనీస్ ఈజీగా ఇప్పుడు స్విగ్గీ అలాంటివి ఏడబ్ల్యూఎస్ లోనే రన్ అవుతున్నాయి. సో, ఏడబ్ల్యూఎస్ అయినా, జీసీపీ అయినా, అజూర్ అయినా వీటిలలో ఎందుకు ఎక్కువ చూస్ చేసుకుంటారంటే వాళ్ళు వాటిని మెయింటైన్ చేయాలని అవసరం లేదు. ఏడబ్ల్యూఎస్ అనే అమెజాన్ అనే కంపెనీనే మొత్తం సర్వర్స్ ని మొత్తం హ్యాండిల్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఏ ఇబ్బంది ఉండదు. జస్ట్ మనము పోర్టల్లోకి వెళ్తాము ఇలా ఇక్కడ మన సర్వీసెస్ అన్ని క్రియేట్ చేసేసుకుంటాము. సో, యాజ్ సింపుల్ యాజ్ దట్ అనమాట. సో, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మనకు ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే, లేదంటే అజూర్ నేర్చుకుంటే, లేదంటే ఏదైనా క్లౌడ్ నేర్చుకుంటే. సో, మనకి జాబ్ మార్కెట్‌లో ఫస్ట్ మనము చూస్తే మనకి టాప్ టు బాటమ్ చూస్తే ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ ఉంటది. దాని తర్వాత అజూర్ ఉంటది మార్కెట్ ప్రకారము. దాని తర్వాత జీసీపీ ఉంటది. ఇప్పుడు ఆహ్, ఏ అజూర్‌కి అండ్ జీసీపీకి 2 ఎక్కువ మార్కెట్ షేర్ ఎక్కువ తీసుకుంటున్నాయన్నమాట. ఎందుకంటే జీసీపీ వాళ్ళు ఆఫర్స్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, దాని మీద ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో, కానీ ఏడబ్ల్యూఎస్ అనేది స్టిల్ నెంబర్ 1 గానే ఉంది. సో, మనం ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే అది మన కెరియర్‌కి మనం మెయింటైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయాలన్నా, రేపొద్దున్నే అజూర్ నేర్చుకోవాలన్నా, జీసీపీ నేర్చుకోవాలన్నా సేమ్ టాపిక్స్ ఉంటాయి. సో, ఈజీగా కోరిలేట్ చేసుకొని నేర్చుకునేయొచ్చనమాట.
ఓకే. థర్డ్ పాయింట్ వచ్చేసి డిపెండెన్సీస్. మనం ఈ ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలంటే ఏమన్నా మనకొచ్చిందల్లా అంటే ఫస్ట్ వచ్చేసి మనం నేర్చుకోవాలంటే స్క్రిప్టింగ్. మనం ఆటోమేషన్ ఏడబ్ల్యూఎస్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. అలాంటప్పుడు టెర్రాఫార్మ్ యూజ్ చేస్తాము. అలాంటప్పుడు టూల్స్ ఏమన్నా కావాలా అంటే మనకు విఎస్ కోడ్ ఐడి ఉపయోగపడుద్ది. అలా ఇలాంటి టూల్స్ యూజ్ అవుతాయి అన్నమాట. మనకి డిపెండెన్సీస్ ఇంకా ఏంటంటే లినక్స్ అన్నమాట. లినక్స్ కమాండ్స్ కూడా వస్తే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటది. నువ్వు సర్వర్ క్రియేట్ చేశాక దాని లోపలికెళ్ళి సర్వర్ రన్ అవుతుందా లేదా అవన్నీ చెక్ చేయాలంటే మనకు ఆబ్వియస్‌గా లినక్స్ కమాండ్స్ ఖచ్చితంగా కావాల్సిందే కాబట్టి లినక్స్ కూడా కొంచెం తెలిసుండాలన్నమాట. ఓకే. అకౌంట్ క్రియేషన్ అనేది నాకు తెలిసి మీ ఇద్దరికీ అకౌంట్ ఉంది. ఆహ్, ఆహ్, మెయిన్ థింగ్ ఏంటంటే ఇదన్నమాట. ఎంఎఫ్ఏ క్రియేట్ చేసుకోవడం. మనము మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మెయిన్‌గా క్రియేట్ చేసుకోవాలన్నమాట. లేదంటే మనం నార్మల్‌గా లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోతాము. అది ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా దొరికి లాగిన్ అయిపోయి సర్వర్స్ ఎక్కువ క్రియేట్ చేసేసి వాళ్ళు బిట్‌కాయిన్ అలా మైనింగ్ చేసేసారంటే ఆ బిల్ వచ్చేసి మన అకౌంట్‌లోనే పడతది. సో, ఎండ్ ఆఫ్ ది డే అది మనమే ఇష్యూలో ఉన్ ఫేస్ చేయాల్సొస్తది గాబట్టి, మనం ఎంఎఫ్ఏ ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి. అదెలా క్రియేట్ చేసుకోవాలంటే, మన కన్సోల్ ఉంటది గదా! ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లో మనం లాగిన్ అవ్వంగానే, మన ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఇలా ఉంటది. సో, మీరు మీ అకౌంట్ మీద ఇక్కడ క్లిక్ ఇచ్చి, ఇక్కడ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ ఇస్తే, ఇక్కడ మీకు ఎంఎఫ్ఏకి ఒక ఆప్షన్ ఉంటదనమాట. ఇక్కడ. సో, నా మొబైల్ డివైస్‌లో నా డివైస్ ఒకటి ఆల్రెడీ ఆల్రెడీ నేను ఎంఎఫ్ఏ పెట్టుకున్నాననమాట. అలా మీరు కూడా మీ ఎంఎఫ్ఏ ఖచ్చితంగా ఖచ్చితంగా పెట్టుకుంటే మీ అకౌంట్ అనేది సెక్యూర్డ్‌గా ఉంటది. సో, ఇక్కడ అజైన్ ఎంఎఫ్ఏ డివైస్ అని నొక్కి, ఇక్కడ డివైస్ నేము సంథింగ్ ఇష్టనిచ్చి అథెంటికేటర్ యాప్. ఈ అథెంటికేటర్ యాప్ ఏంటంటే మనము గూగుల్ అథెంటికేటర్ ఉంది కదా! అదైనా వాడొచ్చు. లేదంటే మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ ఉంటది. అదైనా వాడొచ్చు. నెక్స్ట్ నొక్కితే సో, ఇక్కడికే మనకు ఒక క్యూఆర్ వస్తదన్నమాట. షో సీక్రెట్ అంటే ఒకటి క్యూఆర్ వస్తది. ఆ క్యూఆర్ ఆహ్, మనం ఇక్కడ ఆ క్యూఆర్‌ని స్కాన్ చేస్తే మన మొబైల్‌లో 2 కోడ్స్ వస్తాయి. ఆ 2 కోడ్స్ ఇక్కడ ఎంటర్ చేసి యాడ్ ఎంఎఫ్ఏ అంటే అది యాడ్ అయిపోతుందన్నమాట. మన మొబైల్‌లో ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో, మనం నెక్స్ట్ టైమ్ నుంచి లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డే కాకుండా అథెంటికేటర్‌లో ఏ టోకెన్ అయితే కనిపిస్తూ ఉంటదో ఆ టోకెన్ ఎంటర్ చేయాల్సి ఉంటదన్నమాట. సో, మనం సెక్యూర్డ్‌గా మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో, బేస్ ల్యాబ్ మనము నార్మల్‌గా ఈ బేస్ ఒక మిషన్ క్రియేట్ చేయాలంటే ఎలా? ఇప్పుడు ఏడబ్ల్యూఎస్‌లో వచ్చేసి ఒక మిషన్ అయినా, వర్చువల్ మిషన్ అన్నా, ఈసీ2 ఇన్స్టెన్స్ అన్నా అన్నీ సర్వర్ అన్నా అన్నీ ఒకటే. సో, ఇప్పుడు ఒక ఈసీ2 ఇన్స్టెన్స్‌ని మనం క్రియేట్ చేసి మన బేస్ ల్యాబ్ కింద అట్‌లీస్ట్ మనం ఈ కోర్స్ ఫర్దర్ ఎళ్ళే ముందు మనం బేసిక్స్ లినక్స్ అవి నేర్చుకోవాలి. అలా అప్పుడు మన విండోస్ మిషన్‌లో రన్ చేయలేము. ఇఫ్ ఇన్ కేస్ మనం రన్ చేయాలంటే మనం ఉబుంటూ అవంతా ఇన్‌స్టాల్ చేయాల్సుంటది. సో, అలా కాకుండా నేను ఒక చిన్న సర్వర్ క్రియేట్ చేసుకొని దాంట్లోనే లినక్స్ ప్రాక్టీస్ చేస్తాను అంటే, ఇప్పుడు మనం ఒక బేస్ ల్యాబ్ చూస్తామనమాట. ఓకే. సో, మీకిక్కడేంటంటే, ఇక్కడ సెర్చ్ ఐకాన్ వస్తది గదా! నాకిక్కడేంటి ఈసీ2 అనేది ఇక్కడ వచ్చింది. ఆహ్, మీకలా ఉండదు. మీకు ఇలా రావాలి అంటే, మీ ఈసీ2 అని సెర్చ్ చేసి ఇక్కడ స్టార్ ఐకాన్ ఉంది గదా! ఆ స్టార్ ఐకాన్ నొక్కితే ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయన్నమాట. ఇది ఎ ఈసీ2 ఇమేజ్ బిల్డర్ అనే స్టార్ నొక్కాననుకోండి. అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోద్ది. అది వద్దనుకుంటే మళ్ళా తీసేయొచ్చు మనం. ఓకే. సో, ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఫస్ట్ ఒక ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేయాలి. ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకేం కావాలంటే వీపీసీ. ఆ వీపీసీ టాపిక్ అనేది చాలా పెద్దది. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకి నెక్స్ట్ టైము. సో, ప్రస్తుతానికి మనం ఫస్ట్ ఒక వీపీసీ అనేది క్రియేట్ చేస్తున్నాము. దానికి సబ్‌నెట్స్ క్రియేట్ చేస్తాము. దానికి తర్వాత ఆ రెండిటిని యూజ్ చేసి ఈసీ2 ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ అని నొక్కితే సో, ఇప్పుడు వీపీసీలో ఉన్నాము. యువర్ వీపీసీలో క్రియేట్ వీపీసీ అని నొక్కితే మనకిక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట.
ఇది విపిసి ఓన్లీ అంటే ఏంటంటే విపిసి మాత్రమే క్రియేట్ చేస్తుంది. సబ్నెట్స్ ఏమీ క్రియేట్ చేయదన్నమాట. విపిసి అండ్ మోర్ అంటే ఇక్కడ చూడండి రైట్ సైడ్ మీకే కనిపిస్తుంది. విపిసి క్రియేట్ చేస్తుంది, సబ్నెట్స్ క్రియేట్ చేస్తుంది, రౌట్ టేబుల్స్ క్రియేట్ చేస్తుంది, నెట్వర్క్ కనెక్షన్స్ క్రియేట్ చేస్తుంది. సో ఈ టాపిక్స్ అన్ని హై లెవెల్ టాపిక్స్, సబ్నెట్స్, రౌట్ టేబుల్స్, నెట్వర్క్ కనెక్షన్స్ ఇవంతా మీరు ఎక్కడ నేర్చుకుంటారంటే యాజ్ పర్ కోర్ సిలబస్ మాడ్యూల్ 2 నెక్స్ట్ నెక్స్ట్ రాబోయే మాడ్యూల్ 2, మాడ్యూల్ 3 అండ్ మాడ్యూల్ 4 కూడా మొత్తం ఈ 3 మాడ్యూల్స్ మీకు విపిసి మీదే ఉంటది. సో అంత పెద్ద టాపిక్ అన్నమాట అది. సో అది నేను మళ్ళీ చెప్తాను మీకు. ప్రస్తుతానికి వచ్చేసి మీరు జస్ట్ విపిసి అండ్ మోర్ కొట్టి టెస్ట్ విపిసి అని సెలెక్ట్ చేశాను. ఇది వచ్చేసి IP4 CIDR బ్లాక్ అన్నమాట. ఇది ఇంకాసేపట్లో చెప్తాను అనమాట. ఇది సింపుల్ గా ఏమనుకోవచ్చు అంటే మీరు ఐపీ అడ్రసెస్ ఏ రేంజ్ లో మన EC2 ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవ్వాలి, ఏ ఐపీ రేంజ్ లో క్రియేట్ అవ్వాలి అనేది ఇది అన్నమాట. సో అది ఇది అవసరం లేదు. అండ్ నెంబర్ ఆఫ్ అవైలబిలిటీ జోన్స్ ఉంది కదా, ఆ అవైలబిలిటీ జోన్స్ కాన్సెప్ట్ కూడా నేను చెప్తాను. ప్రస్తుతానికి ఒకటి సెలెక్ట్ చేసుకోండి అవైలబిలిటీ జోన్. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న రీజియన్ ప్రకారము దీంట్లో ఈ నార్త్ వర్జీనియాలో మనకి ఎన్ని సబ్నెట్స్ ఉన్నాయో అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి మనం ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. నెంబర్ ఆఫ్ పబ్లిక్ ఒకటే, నెంబర్ ఆఫ్ ప్రైవేట్ సబ్నెట్స్ 0. నాట్ గేట్ వద్దు, విపిసి అండ్ పాయింట్స్ వద్దు, ఎనేబుల్ DNS. ఓకే, క్రియేట్ విపిసి. సో ఇప్పుడు మనం విపిసి అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాము. ఓకే, విపిసి ఎండ్స్ విత్ E016. ఓకే, ఇప్పుడు మనం EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. సో నా దాంట్లో ఏం రన్ అవ్వట్లేదు ప్రస్తుతానికి. లాంచ్ ఇన్స్టెన్స్ అని నొక్కితే మనకి ఫస్ట్ మన మిషన్ నేమ్ ఇచ్చుకోవాలి. సర్వర్ ఉబుంటు, నేను ఉబుంటు క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఇది ఫ్రీ ట్రయల్ కి ఎలిజిబుల్. నా అకౌంట్ ఫ్రీ ట్రయల్ ఎలిజిబుల్ కాదు, బట్ ఈ ఫ్రీ ట్రయల్ ఎలిజిబుల్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు కొత్త అకౌంట్ కాబట్టి మీకు మనీ అమౌంట్ ఏం పడదు అనమాట. సో ఇది T2 మైక్రో ఫ్రీ ట్రయల్ ఎలిజిబుల్. కీ పేరు మీరు ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ దగ్గర మ్యాక్ ఉంటే పెమ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి, విండోస్ ఉంటే పీపీకే అనేది డౌన్లోడ్ చేసుకోండి. పీపీకే డౌన్లోడ్ చేసుకుంటే మీరు పుట్టి అనే దాంతో లాగిన్ అవ్వచ్చు. బట్ నా మిషన్ లో SSH కూడా ఉందన్నమాట. పెమ్ ఫైల్ ఉంటే మనం SSH తో లాగిన్ అవ్వచ్చు. అది మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే సింపుల్ గా టెర్మినల్ ఓపెన్ చేసి SSH అని క్లిక్ ఇస్తే ఇక్కడ యూసేజ్ అని వచ్చింది. అంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి, నేను ఇచ్చిన ఫార్మేట్ తప్పు, కానీ నా దాంట్లో అది ఉందన్నమాట. సో ఈ పారామీటర్స్ ఇచ్చి నేను SSH అనేది స్క్రీన్ కనిపించట్లేదు. ఓ సరే, టెర్మినల్ ఓకే ఓకే. ఓకే. సో ఇక్కడ చూస్తే నేను టెర్మినల్ ఓపెన్ చేశాను. జస్ట్ చూపిస్తాను మళ్ళీ. ఓకే, టెర్మినల్ ఓపెన్ చేసి జస్ట్ SSH అని నొక్కితే మనకి యూసేజ్ అని వచ్చింది. ఎందుకు యూసేజ్ అంటే
వచ్చిందంటే ఇది ఆల్రెడీ నా దాంట్లో ఇన్‌స్టాల్ అయ్యింది కాబట్టి నువ్వు ఇలా యూజ్ చేసుకోవాలి. ఈ పారామీటర్స్ యూజ్ చేసి అని చెప్తుందనమాట. ఇఫ్ ఇన్ కేస్ నీ దగ్గర ఆ ఎస్ఎస్హెచ్ అనేది ఇన్‌స్టాల్ బై డిఫాల్ట్ విండోస్ మిషన్‌లలో ఉంటది. మిషన్‌లలో ఉండదు. బట్ న్యూ వాటిలలో ఖచ్చితంగా ఉంటది. సో, నేను ప్రిఫర్ చేసేదొచ్చేసి పెన్ ఫైలే డౌన్‌లోడ్ చేసుకుంటాను నా దాంట్లో. బట్ రికమెండెడ్ వే మనము కంపెనీల్లో అలా వర్క్ చేసేటప్పుడు బెటర్ టు డౌన్‌లోడ్ పీపీకే అన్నమాట. ఎందుకంటే పుట్టి అనేది ఎక్కువ యూజ్ చేస్తాం దాంట్లో. ఆ పుట్టి అనేది ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ చెప్తాను నేను. ఓకే. సో, దాని పేరొచ్చేసి ఏడబ్ల్యూఎస్ క్లాస్ అని పెట్టుకున్నాను. ఆర్ఎస్ఏ డాట్ పెమ్ క్రియేట్ కీ పేర్ అంటే అది మనకి డౌన్‌లోడ్ చేసుకుంటాం. సో, ఇక్కడ మనకి సెలెక్ట్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ అని ఉంది గదా! ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసుకుంటే వీపీసీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది బై డిఫాల్ట్ ఉండే వీపీసీ అనమాట. కానీ మనము మన ఇన్‌స్టెన్స్‌ని ఆ పర్టిక్యులర్ వీపీసీలోనే క్రియేట్ అవ్వాలి. దానికోసం మనం సెపరేట్‌గా ఇంతకుముందే వీపీసీ క్రియేట్ చేసుకున్నాం గదా! సో, అది సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ చూసుకుంటే టెస్ట్ వీపీసీ అని జెప్పేసి ఉంది గదా! ఇది E016. సో, ఇది సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒకటే సబ్‌నెట్ కనిపిస్తది. ఎందుకంటే మనం అక్కడ ఒక్క సబ్‌నెట్టే క్రియేట్ చేసుకున్నాం కాబట్టి. ఆహ్, ఎనేబుల్ ఇది ఎనేబుల్ చేస్తే పబ్లిక్ ఐపీ ఆటోమేటిక్‌గా ఎనేబుల్ అవుతుందన్నమాట. తర్వాత సెక్యూరిటీ గ్రూపు ఆహ్, దీని గురించి కూడా నేను ఇది 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 కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. వీపీసీ డిస్కస్ చేసినప్పుడు చెప్తాను. బై డిఫాల్ట్ నేను జస్ట్ ఇది నేమింగ్ కన్వెన్షన్ మనం ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. నేనేం పెడుతున్నానంటే ఆల్ ట్రాఫిక్ అని పెట్టాననమాట. అంటే మొత్తం ట్రాఫిక్‌ని అలో చేయని. బై డిఫాల్ట్ నేను ఏది ఉబుంటూ మిషన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి, ఉబుంటూ మిషన్‌కి మనం ఎలా లాగిన్ అవుతాం బై డిఫాల్ట్ ఎస్ఎస్‌హెచ్. కాబట్టి అదొక్కటే సెలెక్ట్ చేసిందది. నేనేం చేస్తున్నాను ఇక్కడ అలో ఆల్ ట్రాఫిక్ అనేది పెట్టాలనుకుంటున్నాను. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఆల్ ట్రాఫిక్ అని సెలెక్ట్ చేయొచ్చు. ఓకే. ఇలా అయినా సెలెక్ట్ చేయొచ్చు. లేదంటే కొత్తదైనా యాడ్ చేయొచ్చు మనం ఇక్కడ. ఎస్ఎస్‌హెచ్ అలా ఎస్ఎస్‌హెచ్, ఎనీవేర్ అలా కొత్తవి కూడా యాడ్ చేయొచ్చు. సో, అలో ఆల్ ట్రాఫిక్ అంటే మొత్తం ఇంటర్నెట్ నుంచి అంత ట్రాఫిక్‌ని అలో చేస్తదనమాట. ఓకే. సో, ఇది మనకు కావాల్సిన ఆహ్, స్టోరేజ్ అనమాట. బై డిఫాల్ట్ 8 ఉంటది. మనకది సరిపోద్ది ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ అడ్వాన్స్‌డ్ డీటెయిల్స్‌లోకొస్తే మీరు లాస్ట్‌లోకొస్తే ఇక్కడ యూజర్ డేటా ఉంది కదా! యూజర్ డేటా అనేది ఈ యూజర్ డేటాని నేను ఇక్కడ ఇచ్చాననమాట ఒకటి. ఒక షెల్ స్క్రిప్ట్ అనేది మీకిచ్చాను. ఆ షెల్ స్క్రిప్ట్ అక్కడ ఇవ్వండి. ఆ షెల్ స్క్రిప్ట్ ఎందుకంటే స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్ లోపల ఇన్‌స్టాల్ ఎంజినిక్స్ అనేసి ఉంటది. ఈ ఇన్‌స్టాల్ ఈ షెల్ స్క్రిప్ట్ ఏం చేస్తదంటే ఎంజినిక్స్‌ని ఇన్‌స్టాల్ చేసి సుడో యాప్ట్ ఇంజినిక్స్ ఇన్‌స్టాల్ చేసి దాన్ని స్టార్ట్ చేస్తుంది. దాన్ని ఎనేబుల్ చేస్తుంది. ఎందుకు చేయాలంటే దాన్ని రీస్టార్ట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఇంజినిక్స్ రన్ అయ్యేలాగా చూసుకుంటదనమాట ఇది. సో, మనకి ఇక్కడి వరకు కమాండ్స్ చాలివి. ఇంగనిక్స్ అంటే ఇంజినిక్స్ అనేది వెబ్ సర్వర్ అన్నమాట. అది చెప్తాను నేను. చూపిస్తాను. ఏంటి అనేసి. సో, ఈ కమాండ్స్ స్టార్ట్. ఓకే. సో, ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మీరు నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ 1 కావాలా, 2 కావాలా అలా ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. T2 మైక్రో. సో, ఇప్పుడు లాంచ్ ఇన్స్టెన్స్. ఇప్పుడు మనకి ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ అయింది. దీన్ని ఇంకా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకొక పేజు దీంట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ రన్నింగ్ అన్నమాట. దీని మీద ఇక్కడ క్లిక్ ఇస్తే మనకి సెలెక్ట్ అయితే ఇది మనకి 2 ఇస్తది. ఒకటి పబ్లిక్ IPv4 ఇస్తది. ప్రైవేట్ ఐపీను ఇస్తది. ఈ ప్రైవేట్ ఐపీ 10 తోనే ఎలా స్టార్ట్ అయింది?
వన్ నైన్టీ టూతో అవ్వచ్చు కదా, 172తో అవ్వచ్చు కదా, కానీ 10తోనే ఎందుకయిందంటే మనం ఇక్కడ విపిసి క్రియేట్ చేసేటప్పుడు ఆ రేంజ్ అనేది మనం ఇక్కడ ఇచ్చాం చూడండి, ఇక్కడ IP4 CIDR రేంజ్, ఈ రేంజ్ లోనే క్రియేట్ అవ్వమని చెప్పామన్నమాట. ఓకే, అందుకని చెప్పేసి మనకి ప్రైవేట్ ఐపీ ఆ రేంజ్ లోనే అసైన్ చేసింది అది. ఓకే, ఈ ఐపీ ఈ ఐపీ అడ్రసింగ్ అనేది కూడా చాలా పెద్ద టాపిక్, అది నేను మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి ఈ డెమో ఏంటంటే జస్ట్ మీరు విపిసి క్రియేట్ చేసుకోవడం ఎలా, సబ్నెట్ క్రియేట్ చేసుకోవడం ఎలా, ఈ సబ్నెట్ రౌట్ టేబుల్ బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది, తర్వాత నెట్వర్క్ కనెక్షన్ ఇవన్నీ బై డిఫాల్ట్ క్రియేట్ అవుతాయి. ఇది ఎలా క్రియేట్ అవుతుందంటే బై డిఫాల్ట్ మనం అక్కడ విపిసి క్రియేట్ చేసేటప్పుడు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి, విపిసి అండ్ మోర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అవన్నీ బై డిఫాల్ట్ ఇదే క్రియేట్ చేసింది అనమాట. ఓకే, సో ఇప్పుడు సర్వర్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు పబ్లిక్ ఐపీ తీసుకొని మనము ఇక్కడ పబ్లిక్ ఐపీతో అన్నా చేయొచ్చు, ఇక్కడ వచ్చేసి పబ్లిక్ IP4 DNS ఉంది కదా, దీంతో కూడా చేయొచ్చు. దీంతో ట్రై చేద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఎస్ సో మనకి ఇక్కడ ఈ పాత్రలోకి ఎందుకు వచ్చానంటే, నేను ఈ పాత్రలో నా పెన్ ఫైల్ ఉందన్నమాట. ఈ పాత్రలో లేకోకుండా మనం పాత్ ఇవ్వచ్చు, బట్ నేను ఈ ఈ ఫైల్లోకి వెళ్ళి రిజెక్ట్ చేస్తున్నా. SSH -i యూజర్ ఉబుంటూ మిషన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి యూజర్ నేమ్ ఉబుంటూ అనే ఉంటది AWS లో. @ ఇచ్చి మనం ఐపీ అడ్రస్ అయినా ఇవ్వచ్చు, లేదంటే ఈ పబ్లిక్ DNS అయినా ఇవ్వచ్చు. -i ఇచ్చి ఇక్కడ మనం పెన్ ఫైల్ ఇచ్చి ఉండాలి. AWS ఇక్కడ ఇలా. సో ఇక్కడ పెన్ ఫైల్ -i ఇచ్చి పెన్ ఫైల్ ఇచ్చి యూజర్ నేమ్ ఇచ్చి @ ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ అన్నా, ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ అన్నా ఇస్తాము, పబ్లిక్ డిఎన్ఎస్ నేమ్ అన్నా ఇస్తాము. ఓకే, సో ఇప్పుడు మనము ఎంటర్ కొడితే నాకు తెలిసి కనెక్ట్ అవ్వదు, ఎందుకంటే మనం పర్మిషన్స్ చేంజ్ చేయాలేమో. ఓకే, కనెక్ట్ అయింది, ఫైన్. సో ఇప్పుడు మనకు చూసుకుంటే మనకి ఇంజినిక్స్ రన్ అవుతుందా లేదా. ఇప్పుడు మనము ఇక్కడ ఏం చేసామంటే యూజర్ డేటా అనేది ఇది క్రియేట్ చేసేటప్పుడు యూజర్ డేటా అనేసి ఇచ్చాం కదా. ఎందుకు ఇచ్చామంటే ఈ మిషన్ క్రియేట్ అయ్యేటప్పుడే నువ్వు ఇంజినిక్స్ ఇన్స్టాల్ చేసుకో, స్టార్ట్ చేసేసేయి, అనేబుల్ చేసేసేయి అని చెప్పి ఒక స్క్రిప్ట్ ఇచ్చాం దానికి. సో ఇప్పుడు నీకు ఆ ఇంజినిక్స్ అనేది రన్ అవుతుందా లేదా, సింపుల్ గా ఈ ఐపీ అడ్రస్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి :80 80 అనేది ఇంజినిక్స్ పోర్ట్ అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే వెల్కమ్ టు ఇంజినిక్స్ అని వచ్చింది. ఓకే, సో ఈ సర్వర్ లో ఇంజినిక్స్ రన్ అవుతుంది అనమాట. ఇంజినిక్స్ ఈజ్ నథింగ్ బట్ వెబ్ సర్వర్ అనమాట. వెబ్ ఒక దీని ప్లేస్ లో నువ్వు నీ వెబ్సైట్ కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు. సో ఇంజినిక్స్ అనేది నీ సర్వర్స్ నీ వెబ్సైట్స్ ని డిప్లాయ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇలా అన్నమాట. ఇలానే కాకుండా ఇది పబ్లిక్ డిఎన్ఎస్ ఉంది కదా, దీన్ని యూజ్ చేసి కూడా మనము ఇచ్చి 80 ఇస్తే 80 అనేది పోర్ట్ నెంబరు. సో ఎంటర్ నొక్కితే ఇప్పుడు సేమ్ అలానే వస్తుంది, మన ఇంజినిక్స్ రన్ అవుతుంది అని చూపిస్తుంది. ఓకే, సో ఇలా అన్నమాట. ఇంకా నువ్వు ఇక్కడ నార్మల్ గా ఇక్కడ కమాండ్స్ అన్ని రన్ చేసుకోవచ్చు. ఇది లినక్స్ మెషిన్. ఇప్పుడు మనము ఇక్కడ చూసుకుంటే యూజర్ నేమ్ చేంజ్ అయిపోయింది, ఇది వచ్చేసి ప్రైవేట్ ఐపీ. చూడండి 774 ఉంది కదా, ఇక్కడ కూడా మనకి 774 ఉంటుంది, ప్రైవేట్ ఐపీ అది ఇక్కడ 774. ఓకే, సో అలా అన్నమాట. సో ఫస్ట్ క్లాస్ కి సంబంధించింది ఇది. అండ్ మనం ఈ AWS కోర్స్ మొత్తం నేర్చుకునేటప్పుడు ఎంత కాస్ట్ అవుద్ది మినిమం అని అనుకుంటే, మినిమం 500 నుంచి 1000 అవుతుంది.
అది మొత్తం మీరు 2 టైమ్స్, 3 టైమ్స్ అలా ప్రాక్టీస్ చేసి టైమ్ టు టైమ్ డిలీట్ చేసేస్తే అది 1000 లోపే అయిపోతుంది. సో, మనకి ఏ ప్రాబ్లము ఉండదు. సో, అలా అన్నమాట. మనకి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చార్జెస్ అవన్నీ ఉండకూడదనుకుంటే అంటే మానిటరింగ్ ఇన్ ద సెన్స్ మానిటరింగ్ ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. మానిటరింగ్ మనం చూసుకుంటా ఉంటే చాలు. ఏం క్రియేట్ చేసామో వాటిని డిలీట్ చేసామా లేదా అనేది చూస్తా ఉంటే చాలు సరిపోతుంది. సో, ఇప్పుడు క్లాస్ 2 వస్తే ఇది ఇక్కడ మీరు ఈ సర్వర్ ఇప్పుడు క్రియేట్ చేశాం గదా! ఈ బ్యాక్ ఎండ్‌లో ఏం జరిగింటది ఇప్పుడు నేను ఈ సర్వర్‌ని డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే నాకు కాస్ట్ పడతది కాబట్టి. సో, ఇక్కడ మనం 2 థింగ్స్ చూసుకోవాలి. ఒకసారి సర్వర్ డిలీట్ చేసిన తర్వాత కొన్ని కొన్ని సార్లు యాక్చువల్‌గా ఆటోమేటిక్‌గా ఈబీఎస్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ కూడా డిలీట్ అవ్వాలి. ఒక్కోసారి వాల్యూమ్ డిలీట్ అవ్వదనమాట. అప్పుడు ఇక్కడికొచ్చి చూస్తే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అక్కడ వాల్యూమ్స్ అని ఒకటుంటది. అది క్లిక్ ఇస్తే ఇక్కడ వాల్యూమ్ అనేది కూడా డిలీట్ అయిపోవాలి. ఈ వాల్యూమ్ ఇంకాసేపట్లో 8 జీబీ ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఈ వాల్యూమ్ అనేది ఇంకాసేపట్లో డిలీట్ అయిపోవాలి. అవ్వకపోతే మనం డిలీట్ చేయాలి. లేదంటే కాస్ట్ పడతదనమాట. సో, అవి చూసుకోవాలి. సో, ఇక్కడ మనము ఫస్ట్ దీంట్లో వచ్చేసి నేను ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌ని మీకి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దామనుకున్నా. సో, ఇక్కడ చూపిచ్చాను. బట్ మళ్ళీ ఒకసారి చెప్తాను మీకి. ఓకే. ఈ ఇది మెయిను ఇది ఒక ఏడబ్ల్యూఎస్ వెబ్‌సైట్ అంతే. దీన్ని ఒక కన్సోల్ అంటాం అంతే. దీ ఇదే క్లౌడ్ కాదు. క్లౌడ్ అంటే బ్యాక్ ఎండ్‌లో అవన్నీ సర్వర్స్ అవంతా ఉంటాయి. కాకపోతే ఇది క్లౌడ్ కాదు. ఇది జస్ట్ ఎ వెబ్‌సైట్ వేర్ యూ కెన్ క్రియేట్ యువర్ సర్వర్స్ అండ్ మేనేజ్ యువర్ సర్వీసెస్ అండ్ ఎవ్రీథింగ్. ఇది ఒక వెబ్‌సైట్. ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేసిన వాళ్ళ కన్సోల్ అన్నమాట ఇది. దీంట్లో మనం మనకు నచ్చిన సర్వీసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. మన ఇన్ఫ్రా క్రియేట్ చేసుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చు. దీన్నే మనం ఏమంటామంటే ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అంటామన్నమాట. ఓకే. అండ్ నావిగేషన్‌కి బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే, మనకు కావాల్సిన సర్వీసెస్ మాత్రమే ఇక్కడ టాప్ పెట్టుకోవాలి. ర్యాపిడ్‌గా మనం యూజ్ చేసేది EC2 ఇన్‌స్టెన్సెస్, VPC, రౌట్ 53 అండ్ S3 బకెట్స్ అవంతా ఉంటాయి. అక్కడ అవి మనం ట్యాగ్ చేసుకుంటే సరిపోతుందిక్కడ. అన్నెసెసరీగా అన్నీ పెట్టుకోకుండా కావాల్సినవి ఇక్కడ ట్యాగ్ చేసుకుంటే ఇక్కడ ఈజీగా ఇక్కడ VPC మీద క్లిక్ ఇస్తే ఆటోమేటిక్‌గా VPC డాష్‌బోర్డ్‌లోకెళ్ళిపోతామనమాట. సో, అలా ఉంటది. ఇక్కడ వీపీసీ ఎందుకు మనం డిలీట్ చేయలేదు ఎందుకు అంటే, వీపీసీకి అమౌంట్ ఏం పడదనమాట. వీపీసీస్ నువ్వెన్ని క్రియేట్ చేసుకున్నా సమ్ లిమిట్ అంటూ ఉంటది. బట్ మనకి వీపీసీకి అమౌంట్ పడదు. సో, డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే ఇది కూడా డిలీట్ చేసేయొచ్చు మనం. ఓకే. సో, ఇప్పుడు మనం మెయిన్‌గా ఏ ఆహ్, క్లౌడ్ నేర్చుకుంటున్నా కూడా మనకి ఇది మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాలి. అది ఎక్కడి నుంచి మనం యాక్సెస్ చేసుకోగలము. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అనే క్లౌడ్ ఉంది. దాన్ని కన్సోల్ ఆర్ పోర్టల్ అంటే ఇది. దీని ద్వారా మనం యాక్సెస్ చేసుకుంటున్నాం ఏడబ్ల్యూఎస్‌ని. ఇది ఒక వే. రెండో వే ఏంటి? కమాండ్ లైన్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఓఎస్. ఆ! ఒక డౌట్ తోయస్. ఇప్పుడు యాక్చువల్‌గా ఇన్‌స్టెన్స్‌ని మనం క్రియేట్ చేసుకున్న తర్వాత మనం స్టాప్ చేసుకుంటాం. హ్మ్. కదా! బ్యాక్‌గ్రౌండ్‌లో వాల్యూమ్ ఇది ఈబీఎస్ వాల్యూమ్ ఉంది గదా! అవును. ఈబీఎస్. అవును. అది యూజ్‌లోనే ఉంటదా? కొన్ని యూజ్‌లో ఉండదు. డిటాచ్ అయిపోతుంది. ఆహ్, మనం కానీ మనం యాక్చువల్‌గా చూసుకోవాలి. ఆహా! ఓకే. మనం దాని ఒకవేళ యూజ్‌లో ఉంటే మనం స్టాప్ చేయాలా దాన్ని? వాల్యూమ్‌ని స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్‌స్టెన్స్ ఇప్పుడు నువ్వు ఇక్కడ చూస్తే ఇన్‌స్టెన్స్‌ని మనం ఆల్రెడీ ఇన్‌స్టెన్స్ స్టాప్ డిలీట్ చేసాం. నొక్కేసాను నేను. డిలీట్ నొక్కినాను కాబట్టి ఎళ్ళిపోయుంటది ఇది. అవునవును. చూపిస్తదిది. నాది మొత్తం నేను చెప్పేది టెర్మినేటెడ్. యాక్చువల్‌గా. ఓకే. సో, అవును. నువ్విక్కడ ఈపీఎస్ వాల్యూమ్స్‌కొచ్చావనుకో, ఇక్కడ ఇది ఆటోమేటిక్‌గా డిలీట్ ఆ! అయిపోయుండాలి. యాస్ పర్ మన రిక్వైర్‌మెంట్. ఓకే. మనం ఓకే. డిలీట్ ఓకే. చేసేసాం కాబట్టి. చూడు ఓకే. డిలీట్ అయిపోయింది. కొన్ని సార్లు రేర్ కేసెస్‌లో ఏం జరుగుతుందంటే, ఒక్కొక్కసారి వాల్యూమ్ అనేది డిలీట్ అవ్వదు. మనం ఏం చేస్తాము అక్కడ టెర్మినేట్ ఓకే. నొక్కేసాం కదా అని చెప్పేసి వాల్యూమ్స్ చెక్ చేసుకోకుండా బ్యాక్ వెళ్ళిపోయి ఒక 1 వీక్ తర్వాత చూసుకున్నామంటే వాల్యూమ్ అలానే ఉందంటే మనకు కాస్ట్ పడుతుంది.
సో ఆ ఛాన్స్ మనం తీసుకోకుండా వాల్యూమ్స్ దగ్గరికి వచ్చి ఇలా చెక్ చేసుకొని డిలీట్ అయిపోయింది అంటే ఓకే ఓకే. నేను నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇన్స్టెన్స్‌ని క్రియేట్ చేస్తాం. ఆ, ఆ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్‌లో మనం యూజ్ చేసుకున్నాము. అది మళ్ళీ మనం యూజ్ చేసుకోవాలనేసి స్టాప్ చేసాం అంతే. ఓకే. టెర్మినేట్ చేయకుండా. ఉమ్, ఉమ్. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈబీఎస్ వాల్యూమ్ అనేది వాల్యూమ్ కి ఇన్ కాస్ట్ యూజ్‌లోనే పడుతుంది. ఉంటదా అంటున్నా. నువ్వు ఇక్కడ వాల్యూమ్స్ కి వెళ్తే ఇక్కడ అట్లానే ఉంటది. ఈ వాల్యూమ్ అవును. దానికి అటాచ్ అయ్యే అవును. ఉంటుంది. అలాగే ఉంది. ఇప్పుడు చూసాను. బ్యాక్‌గ్రౌండ్ నేను చూసాను. నేనేమంటున్నా అంటే నేను ఇన్‌స్టెన్స్‌ని స్టాప్ చేశాను ఉమ్, ఉమ్, అక్కడ. ఉమ్. ఇక్కడ కూడా అవసరం లేదు. ఇన్‌స్టెన్స్ అలా స్టాప్ చేయాలి, అయింది కదా అలా అండి. చేయకూడదు కూడా అనుకుంటా. మనమేం చేయాల్సిన అవసరం లేదు. స్టాప్ చేస్తే స్టాప్ అంతే. కానీ నువ్వు దాన్ని డేటా యాక్సెస్ చేసుకోకపోయినా కూడా, ఆ డేటాబేస్ యూస్ చేసుకోకపోయినా కూడా దీనికి వాల్యూమ్ కంటూ ఛార్జెస్ పడతా ఉంటాయి. నీదంటే ఫ్రీ ట్రయల్ కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. అవునవును. నేనేమంటున్నా అంటే ఇప్పుడు యాక్చువల్‌గా నేను నిన్న ఇన్‌స్టెన్స్‌ని స్టాప్ చేశా. యాక్చువల్‌గా నేను వర్క్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు నువ్వు చెప్పిన వెంటనే ఓపెన్ చేశాను నేను. ఓపెన్ చేస్తే ఇక్కడ వాల్యూమ్ స్టేట్ ఇన్ యూజ్‌లో ఉంది. దాన్ని నేనిప్పుడు ఏమన్నా ఆఫ్ చేయాలనా? లేదు లేదు, నువ్వు స్టాప్ దాన్ని చేయాలనా స్టార్ట్ అనేసి. చేసినప్పుడు నాకు తెలిసి అది ఆటోమేటిక్ గా పిక్ చేసుకుంటుంది దాన్ని. ఎందుకంటే ఆ అంతే ఇన్స్టెన్స్ అంతే. కి వాల్యూమ్ కి ఒక ఐడి అనేసి ఉంటది ఇక్కడ, వాల్యూమ్ ఐడి. ఆ వాల్యూమ్ హ్మ్. ఐడి దానికి అటాచ్ అయి ఉంటది. సో అది పిక్ చేసుకుంటది. అవునవును. నో ఓకే. ప్రాబ్లం. ఓకే. అంటే మనం దీన్నేం చేయనవసరం ఏం లేదు. చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ టర్మినేట్ టర్మినేట్ చేసినప్పుడు చేస్తే మట్టికి మనం చూసుకోవాలా. చూసుకోవాలి. ఉమ్, ఉమ్. ఓకే. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ నీకు వద్దు అనుకుంటే డిలీట్ చేసేసుకోవచ్చు. ఇది వాల్యూమ్ ఇది డిలీట్ చేసేసి కొత్త వాల్యూమ్ క్రియేట్ చేసుకొని అటాచ్ కూడా చేసుకోవచ్చు. అది అది దానికి మళ్ళీ చెప్పు. ఇంకా చాలా ఉంది అది మనం నేర్చుకోవడానికి. మళ్ళీ చెప్పులే. అంటే నేను ఇప్పుడు చూసానులే. అది ఓకే. సరే. సరే. ఓకే. సో మనం దీనికి వస్తే ఫస్ట్ మన క్లౌడ్స్కి వస్తే ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీకి వీటిని మనం యాక్సెస్ చేసుకోవడానికి మెయిన్గా త్రీ త్రీ ఉన్నాయన్నమాట. ఒకటి కన్సోల్ ఆర్ పోర్టల్, అంటే ఇది ఇక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు వాళ్ళ వెబ్సైట్ నుంచి. ఓకే. సెకండ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, సిఎల్ఐ అంటాం అనమాట. ఏడబ్ల్యూఎస్కి ఒక సిఎల్ఐ ఉంటుంది, అజూర్కి సిఎల్ఐ ఉంటుంది, జీసీపీకి సిఎల్ఐ ఉంటుంది. ప్రతి ఒక్క దానికి సిఎల్ఐ అనేది మ్యాండటరీగా ఉంటుంది. అది మనము మన లోకల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నాకు తెలిసి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను అనుకుంటా. ఏడబ్ల్యూఎస్ అని ఎంటర్ కొడితే నాకు వచ్చింది చూడండి ఇక్కడ యూసేజ్ అని. సో నేను ఆల్రెడీ నా కమాండ్ లైన్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్స్టాల్ అయ్యింది. లేదు నేను ఇన్స్టాల్ చేసుకోను, నాకు అలానే వెబ్సైట్లోనే ఇక్కడ నుంచే సిఎల్ఐ యూజ్ చేయాలి అంటే మనకి ఇక్కడే వాడు ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేసి ఉంటాడు ఇక్కడ టాప్లో. ఓకే. ఇది కూడా క్లౌడ్ షెల్, సిఎల్ఐ సిఎల్ఐ లాగే బాగుంది. సిఎల్ఐ కూడా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. కానీ ఇక్కడ నుంచి మనం మన ఆఫీస్ వర్క్స్ అవన్నీ చేసేటప్పుడు ఇక్కడ నుంచి చేయం. మనకి ఖచ్చితంగా ఈ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. అది ఎలా చేసుకోవాలంటే సింపుల్గా ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ అని ఇన్స్టాల్ అని కొడితే మనకు అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ లినక్స్ కా విండోస్ కా అని చెప్పేసి అడుగుతుంది. అది ఈజీనే అనమాట, చేసుకోవచ్చు. ఇది లినక్స్ కన్వర్టన్ కాబట్టి ఇక్కడ కర్ల్ కమాండ్స్ ఉంటాయి. దీన్ని ఈ బండిల్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ బండిల్ డౌన్లోడ్ చేసుకుంటుంది, దాన్ని అన్జిప్ చేస్తుంది, దాని తర్వాత స్క్రిప్ట్స్ ఏదో రన్ చేస్తుంది ఇన్స్టాల్ చేయడానికి. సో ఇలా ఉంటాయి. సో అది ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ. దాని ద్వారాను క్లౌడ్కి ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఏడబ్ల్యూఎస్ అయినా అజూర్ అయినా జీసీపీ అయినా. థర్డ్ది ఏపీఐ యాక్సెస్ అనమాట. టెరాఫామ్ అయినా ప్యాకర్ అయినా ఆ ఏపీఐస్తో మనం ఏడబ్ల్యూఎస్ అయినా అజూర్ అయినా జీసీపీ అయినా మా సర్వీసెస్ని క్రియేట్ చేయొచ్చు, డిస్ట్రాయ్ చేయొచ్చు అలా. టెరాఫామ్ అనేది మెయిన్గా ఇప్పుడు ఉండే మార్కెట్లో టెరాఫామ్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాము. దీనికి నువ్వు టెరాఫామ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా మీకు ఏడబ్ల్యూఎస్లో వర్క్ చేస్తుంటే మీకు ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ అనేది ఖచ్చితంగా ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఓకే. ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్స్టాల్ అయితేనే మనం టెరాఫామ్ అంటే దాన్ని కాన్ఫిగర్ చేయాలి. యాక్సెస్ కీ, సీక్రెట్ కీ అలా ఉంటాయి. అవంతా మనం ఐఏఎంలో డిస్కస్ చేస్తాము. ఆ కీస్ అవన్నీ ఇచ్చి రెడీగా పెట్టుకుంటే టెరాఫామ్ అనేది ఆ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని అజూర్లో అయినా ఏడబ్ల్యూఎస్లో అయినా జీసీపీకి అయినా వెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని క్రియేట్ చేయడము, డిస్ట్రాయ్ చేయడము,
మనకు నచ్చింది మనం చేయొచ్చనమాట. ఓకే. సో, ఇలా. ఇది ఈ ఇమేజ్ వచ్చేసి ఎలా యాక్సెస్ చేసుకోవాలి? ఎన్ని వేస్‌లో యాక్సెస్ చేసుకోగలం అలా. సో, సెకండ్ వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హైరార్కీ అన్నమాట. ఏడబ్ల్యూఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనకి హైరార్కీ ఎలా ఉందంటే ఫస్ట్ రీజియన్స్ వస్తాయన్నమాట. ఓకే. దాని లోపల అవైలబిలిటీ జోన్స్ వస్తాయి. దాని లోపల డేటా సెంటర్స్ వస్తాయి. దాని లోపల ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఫిజికల్ సర్వర్స్ లోపల మన వెబ్ అప్లికేషన్స్ అయినా, ఏ అప్లికేషన్స్ అయినా రన్ అవుతా ఉంటాయన్నమాట. ఈ ఏమంటారు ఇవి వాటి డెఫినిషన్‌లు. సో, నేను ఈ ఇమేజ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ డ్రా చేసిండేదాన్ని. సో, ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ముంబై ఉంది గదా! ఏపీ సౌత్ 1 అనేది అదొక రీజియన్ అన్నమాట. రీజియన్స్ మనం ఎలా చూసుకోవాలి ఏడబ్ల్యూఎస్ వెబ్‌సైట్‌లో అంటే ఇది. ఇవన్నీ మనకి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రీజియన్స్ అన్నమాట. యాస్ ఆఫ్ నౌ నాకు తెలిసి 45 ప్లస్ అనుకుంటా నేను గూగుల్ చేసినప్పుడు. ఇక్కడ 48 ఆహ్, రీజియన్స్ ఉన్నాయి. 104 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. ఇప్పటి వరకు. సో, ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ముంబై రీజియన్ కదా! నేను ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ముంబై రీజియన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే. ఇది ఏషియా పసిఫిక్ ముంబై రీజియన్ ఏపీ సౌత్. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాకి అవైలబిలిటీ జోన్స్ ఎన్నున్నాయి అనేది ఎలా తెలుసుకోవాలంటే సి2 ఇన్స్టెన్స్‌లోకెళ్తే ఇక్కడ కనిపిస్తది మనకి. సర్వీస్ హెల్త్ అనేసి. ఈ ఏషియా పసిఫిక్ ముంబై అనే రీజియన్‌లో మనకి 3 ఉన్నాయన్నమాట. ఏపీ సౌత్ 1 ఏపీ సౌత్ 1 1 ఈ 3 జోన్స్ అన్నమాట. దేంట్లో ముంబై అనే రీజియన్‌లో ఏపీ సౌత్ 1 అనేవి ఏంటివి అవైలబిలిటీ జోన్స్. ఈ అవైలబిలిటీ జోన్స్ లోపల ఏముంటాయంటే డేటా సెంటర్స్ ఉంటాయి. ఇక్కడ ఏజీ 1 ఇది 1 ఓకే. దీని లోపల డేటా సెంటర్స్ ఉంటాయి ఇలా. ఆ డేటా సెంటర్స్ ఒకటైనా ఉండొచ్చు, రెండైనా ఉండొచ్చు, మూడైనా ఉండొచ్చు. అందుకే ఇలా చేశానన్నమాట. ఓకే. సో, ఈ డేటా సెంటర్స్ లోపల ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఓకే. ఈ డేటా సెంటర్స్ లోపల ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి ఇలా. ఇది డేటా సెంటర్ అనుకుంటే, డేటా సెంటర్స్ లోపల రాక్స్ ఉంటాయి. ఆ రాక్స్ లోపల ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఆ ఫిజికల్ సర్వర్ లోపల మనకి వర్క్ అంతా అవుద్దన్నమాట. సో, నేను ఇది ఎగ్జాంపుల్‌కి ఫాదర్, మదరు అలా ఇచ్చానన్నమాట. ఎందుకంటే ఫాదర్ అనేవాడు మొత్తం ఒక ఏమంటారు ఫిజికల్ సర్వర్ లాగా మొత్తం అయితే ఆయన దగ్గర మొత్తం హ్యాండ్ ఓవర్ ఉంటే మొద్ కానీ ఉంటది. కానీ పిల్లలు అనేవాళ్ళు వీళ్ళనుకోండి వీళ్ళు డైరెక్ట్‌గా ఎళ్లి ఫాదర్‌ని అడగలేరు. వాళ్ళ మదర్‌ని అడిగితే వాళ్ళ మదర్ వచ్చేసి ఫాదర్‌ని అడుగుతుంది. ఏదన్నా కావాలంటే. ఆహ్, సో, అలా వర్క్ అవుద్దనమాట. ఇప్పుడు ఇక్కడ ఫిజికల్ సర్వర్ లోపల హైపర్వైజర్స్ అనేసుంటాయి. హైపర్వైజర్స్ అనేవి నథింగ్ బట్ ఆహ్, సెపరేట్ చేయడానికి ఒక లేయర్ అన్నమాట అది. ఇప్పుడు నా నా ల్యాప్‌టాప్ ఉంది. నా ల్యాప్‌టాప్ లోపల నేను 2, 3 వర్చువల్ మిషన్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నాకేదో ఒక మీడియం కావాలి. నా ల్యాప్‌టాప్‌ని వాటిని ఇన్‌స్టాల్ చేయడానికి ఒక మీడియం అనేది కావాలి. దాన్నే హైపర్వైజర్ అంటారనమాట. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అనేది సర్వర్ అనే అది యూజ్ చేస్తుందనమాట హైపర్వైజర్. అలానే అజూర్ అనేది మైక్రోసాఫ్ట్ హైపర్ వి అనేది యూజ్ చేస్తుంది. వీఎంవేర్, వీఎంవేర్ అనే కంపెనీ ఈఎస్ఎక్స్ఐ సర్వర్ అది యూజ్ చేస్తుంది. గూగుల్ అనేది కేవీఎం యూజ్ చేస్తుంది. అలా అన్నమాట. సో, ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మనము ఒక లినక్స్ మిషన్‌ని ఉబుంటు మిషన్‌ని డిప్లాయ్ చేశాం గదా! అది ఇన్ని ప్రాసెస్‌లు దాటుకుంటూ ఎళ్ళిందన్నమాట. ఫస్ట్ మన ఇంతకుముందు మనం ఒహాయోలో ఉన్నాం ఎగ్జాంపుల్. సారీ నార్త్ వర్జీనియాలో ఉన్నాము. సో, దీంట్లో చూసుకుంటే 6 ఉంటాయన్నమాట నాకు తెలిసి. ఆ! 6 ఉంటాయి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. సో, 6 ఉంటాయి. ఈ 6 ఎందుకున్నాయంటే ఇది యూఎస్‌లో ఉంటది. వీళ్ళు ఎందుకు 6 పెట్టుకున్నారంటే ఏదన్నా కొత్త ఫ్యూచర్‌లు ఏడబ్ల్యూఎస్‌లోకి ఇంట్రొడ్యూస్ చేయాలి అంటే అది ఫస్ట్ నార్త్ వర్జీనియాలో టెస్ట్ అవుద్దన్నమాట. ఈ ఈ అవైలబిలిటీ జోన్స్‌లో అన్నిట్లో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి దాని తర్వాతే అన్ని రీజియన్స్‌కి ఆ ఫీచర్స్ అన్నీ ఇస్తారనమాట. సో, హైయెస్ట్ జోన్స్ ఉన్న రీజియన్ ఏది అంటే నార్త్ వర్జీనియా మనకి. యునైటెడ్ స్టేట్స్‌లో. ఓకే. ఉంటది.
సో ఇప్పుడు మనం మిషన్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ముంబై అని రాశాను, బట్ మన కేసులో వర్జీనియాలో అవైలబిలిటీ జోన్స్లో నేను ఒకటే అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో దీంట్లో ఒక డేటా సెంటర్ లోపల ఒక ర్యాక్లో ఒక ఫిజికల్ సర్వర్లో ఈ ఫిజికల్ సర్వర్ లోపల హైపర్వైజర్ పైన ఒక విఎం అనేది క్రియేట్ అయింది. దాన్ని మనము SSH తో లాగిన్ అయ్యి వర్క్ చేసామన్నమాట. ఓకే, సో ఇది. ఇంకోటి ఏంటంటే మనకి మీకు మెయిన్ ఒక థింగ్ చెప్పాలనుకునింది, అది డాక్యుమెంట్ ఇంకా రాయలేదు. ఇమేజ్ చూపిస్తాను మీకు, ఇది నెక్స్ట్ చెప్దాం అనుకున్నాను. ఆ ఇమేజెస్ పుష్ చేశాను. ఓకే ఓకే, సో ఇదన్నమాట. ఇది ఫిజికల్ సర్వర్ లో ఎందుకు మనకి అసలు VPC ఎందుకు, పబ్లిక్ ఐపీ ఎందుకు, ప్రైవేట్ ఐపీ ఎందుకు మనకి ఈ సపరేషన్, అసలు VPC ఎందుకు మనకి అసలు అనే ఒక క్వశ్చన్ వచ్చిందంటే మనకి అప్పుడు మెయిన్ థింగ్ AWS మనం ఒక్కరమే కాదు కదా యూజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ అనే కంపెనీ యూజ్ చేస్తూ ఉండొచ్చు, హుండాయ్, మహీంద్రా, ఈ అన్ని కంపెనీలు AWS యూజ్ చేస్తూ ఉండొచ్చు ఫిజికల్ సర్వర్ లోపల. ఓకే, ఈ అన్ని సర్వర్స్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపించాను కదా మీకు, ఈ ర్యాక్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఒకటే ఫిజికల్ సర్వర్ లో ఆ ర్యాక్ లోనే, ఈ ర్యాక్ 1 లోనే, ఈ ఫిజికల్ సర్వర్ లోనే ఇక్కడ హుండాయ్ ఉందనుకుందాము, ఇక్కడ జొమాటో, ఇక్కడ స్విగ్గీ ఉందనుకుందాము. ఓకే, అన్ని ఒకటే దగ్గర ఉన్నాయి. ఓకే, అన్ని ఒకటే దగ్గర ఉంటే వీటికి ఐసోలేషన్ ఎలా? వీడిది వీడియో యాక్సెస్ చేసుకోగలడు, వీడిది వీడియో యాక్సెస్ చేసుకోగలడు, అందరు ముగ్గురు ఇన్ఫర్మేషన్ చేసుకోగలరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ వీడు R&D చేస్తున్నాడు హుండాయ్ అనేవాడు, మహేంద్ర అనేవాడు, వాడి ఇన్ఫర్మేషన్ ఈజీగా చూసేయగలడు. సో అలాంటప్పుడు వాళ్ళ ప్రైవసీ అనేది అంతా దెబ్బతింటది కదా. సో మనకి మెయిన్ కాన్సెప్ట్ VPC అనేది క్రియేట్ చేయడం ఏంటంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, అంటే ఐసోలేషన్ ని ప్రొవైడ్ చేయడానికి. ఎవరి VPC అంటే ఒకటే ర్యాక్ లో ఉన్నా కూడా, ఒకటే ఫిజికల్ సర్వర్ లో ఉన్నా కూడా వాటికి కనెక్షన్ అనేది ఉండదన్నమాట, ఒకరికొకరు కనెక్షన్ ఉండదు. ఓకే, సో అది ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి ఇమేజ్ పెట్టాను. యూరా. సో మనకి డేటా సెంటర్స్ అనేవి ఇలా ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇక్కడ తీసుకోండి. మన సర్వర్స్ అన్ని ఇప్పుడు నేను పనిచేసే కంపెనీ అయినా, ఎవరైనా పనిచేసే అన్ని కంపెనీలు ఈ సర్వర్ దీన్నే యూజ్ చేస్తున్నాయి అనుకోండి. అప్పుడు ఒకరికొకరికి ప్రైవసీ ఉండదు కదా. వాటిని సెగ్రిగేట్ చేయాలి అంటే ఎలా చేయాలి? వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే VPC అన్నమాట. ఓకే, సో ఆ VPC అనే కాన్సెప్ట్ తో ఐసోలేటెడ్, ఒకరిది ఒకరు ఇన్ఫర్మేషన్ చూడలేరు అన్నమాట. అలాంటప్పుడు ఏ ఇష్యూస్ రావు. ఎవరి ఎవరి క్లౌడ్ వాళ్ళదే. ఇది క్లౌడ్ అనేది ఆబ్వియస్ గా షేర్డ్ అన్నమాట. నేను స్టార్టప్ పెట్టాలంటే నేనైనా సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఒకరిదొకరిది యాక్సెస్ చేసుకోకూడదు అలాంటప్పుడు మనం అనుకుంటే, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే VPC అనే కాన్సెప్ట్ వస్తది. సో ఆబ్వియస్ గా మనం సెక్యూర్డ్ గా ఉండాలి కాబట్టి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా VPC అనే కాన్సెప్ట్ మనం ఖచ్చితంగా ఉంటదన్నమాట. ఏదైనా సర్వర్స్ క్రియేట్ చేయాలన్నా ఫస్ట్ ఏదన్నా ఇంటర్వ్యూ క్వశ్చన్ లో కూడా నెట్వర్కింగ్ నీకు తెలుసా అలాంటి అడిగినప్పుడు వాళ్ళు ఆబ్వియస్ గా వాళ్ళు డిస్కస్ చేసేది అబౌట్ VPC అనే అన్నమాట. పబ్లిక్ VPC ఎలా క్రియేట్ చేస్తావు, ప్రైవేట్ ఎలా క్రియేట్ చేస్తావు, వాటిలో సర్వర్స్ ఎలా పెడతావు, ఇలానే ఉంటాయి అన్నమాట. నీకు సరే నెట్వర్కింగ్ గురించి ఏదైనా క్వశ్చన్లు వచ్చాయంటే క్లౌడ్ నుంచి అది VPC యాజ్ పర్ AWS. అదే అజూర్ లో అయితే దీన్ని VNet అంటారు అనమాట, సెపరేషన్ కి. అట్లా అలా ఉంటది.